ఇద్దరిని భరిస్తుంది నేను వ్యాస్. ఆ విషయం నీకెందుకు తెలియడం లేదు? యు ఆర్ నథింగ్ బట్ అ ఫెయిల్డ్ స్టోరీ. ఫెయిల్డ్ స్టోరీ. అరే నువ్వు ప్యూనువా పాకిస్తాన్ టెర్రరిస్ట్ వారు? ఏంట్రా కాస్ట్యూమ్ అది? బ్యాంక్ మేనేజర్ ని నేనే ఎర్లీగా వచ్చాను. నువ్వేంట్రా? ఏ టైం రేది సార్? 10:30 సార్. మరి ఏంటి లేట్ ఏంటి? అంటే నేనంటే మా ఇంటికి వెళ్ళేసి రావాలి సార్. మీరు ఇక్కడ దగ్గరలో ఏదో ఇల్లు చూసుకొని తొందరగా వచ్చి ఉంటారు. దొరికిపోతానని. తెలిసిపోయిందా? లేట్ అయిపోయింది సార్, బస్ లేట్ అయిపోయింది. తొందరగా రావడం తెలీదా? సార్ సారీ సార్, ట్రాఫిక్ జాము అది. పర్లేదయ్యా కార్తీక్, లేట్ అవుతుంటది, ఏముంది అందులో? ఇంత లేట్ వచ్చా సార్? క్షమాపణ అడుగు. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం నవ్వించటం. నవ్వించటం. ఈ ఆఫీస్ లో అన్ని మైనస్ లో ఉన్నాయి సార్. ఒకటి నువ్వు, మిగతా ఏంటి? నాకు ఒక 1 month లీవ్ కావాలి సార్. 1 month లీవా? దేనికమ్మా? అంటే పెళ్లి చేసుకుంటున్నాను సార్. ఏం చేస్తుంటాడు అతను? తను బ్యాంక్ మేనేజర్ సార్. అరే నేను బ్యాంక్ మేనేజర్ కదా, నన్ను చేసుకోవచ్చు కదా. అంటే తనకి నెలకి 1,00,000 రూపాయలు వస్తాయి సార్. అరే నాకు కూడా 1,00,000 రూపాయలేరా? అంటే తను మంచోడు సార్. మాట్లాడండి సార్, మాట్లాడండి సార్. ఏంటి బాసు ఇది? తను ఏ అమ్మాయిని కన్నెత్తి కూడా చూడాడు సార్. చెప్పండి సార్. అమ్మాయిలంటే అస్సలు ఇష్టం ఉండదు సార్. మాట్లాడండి సార్. వదిలే ఎందుకులే. సీసీ కెమెరాలు పెట్టించమన్నాను, బ్యాంకులో పెట్టించావా? పెట్టండి సార్, అదిగో బయట 2 పెట్టండి చూడండి. 2 బయట ఎందుకురా? ఒకటి ఎవరు వస్తుందో తెలియడానికి, ఇంకోటి లోపల నుంచి బయటకి ఎవరు వెళ్తున్నా తెలియడానికి. కీర్తి గారు మీరేంటండి నెల రోజుల నుండి తెగ తిరుగుతున్నారు బ్యాంకు చుట్టూ? ఎవరైనా పరిచయం ఉంటే అకౌంట్ ఓపెన్ చేసిస్తా అన్నారు, అందుకే వచ్చానన్నమాట. ఈ నెల రోజు నుంచే మేమిద్దరు పరిచయం పెంచుకుంటున్నాము. ఇప్పుడు 3rd స్టేజ్ అండి. అంటే ఒకే కూల్ డ్రింక్స్ లో 2 స్టాల్ వేసుకుని తాగుతున్నాం. కొద్ది రోజుల్లో అమ్మాయికి పెళ్లిరా, 3వ స్టేజ్ దాకా తీసుకెళ్ళబెట్టరు నువ్వు. సరే వదిలే. 4-5 అమ్మో అసలు చెప్పకూడదు. ఈ అమ్మాయి కొత్త ఎంప్లాయరా, ఈ మధ్య జాయిన్ అయింది మన దాంట్లో. ఏనా ఆలోచిస్తున్నావేంటో? అది నిన్న మీరు నా కలలో వచ్చారు. వచ్చి డోర్ క్లోజ్ చేశారు. అయ్య బాబోయ్. క్లోజ్ చేసి బెడ్ దగ్గర వచ్చి బెడ్ దగ్గరకు వచ్చి బెడ్ దగ్గర వచ్చి టీ తీసుకోండి మేడం అని అక్కడ ఉన్న చెత్తాన్ని తుడుచుకుంటూ వెళ్ళిపోయారు. ఆ కంటిన్యూషన్ కాలం నాకు వచ్చింది. నేను అలా చెత్త ఊడుస్తుండగా ఇంకెంతసేపు చెత్త ఊడుస్తో దగ్గరకు రా అన్నావు నువ్వు. మీ ఇద్దరు నా కల్లోకి వచ్చారు కంటిన్యూగా. వచ్చి ఆ చెత్త నువ్వే ఊడుస్తావురా, నేను ఊడుస్తానని చెప్పి నేను పక్కకు పంపించేసి వెంటనే నాకు కల వచ్చింది, ఇంకా చెత్తనా ఊడ్చేదేం లేదా అని. అమ్మా నాయనా, డబ్బులు మొత్తం జాగ్రత్తగానే ఉన్నాయిగా? అవును సార్. 10 రూపీస్ 10 నోట్స్ ఉంది, 20ది 10 నోట్స్ ఉంది, 50ది 10 నోట్స్ ఉంది, 100ది 10 నోట్స్ ఉంది. ఒట్టు కలిపితే ఎంత అవుతుంది సార్? మొత్తం కలిపితే ఒక కట్ అవుద్ది, తీసి పక్కన పెట్టు. నిన్న చిన్న వర్క్ ఉంది అని చెప్పేసి మీ సిస్టమ్ దగ్గరికి వచ్చాను సార్, కానీ అక్కడ ఎస్ అనే అక్షరం కనిపించట్లేదు సార్. అదే సిస్టమ్ లో రోజు శ్రీదేవి డ్రామా కంపెనీ సెట్ చేసి ఎస్ పోయింది. ఏదో ఫోన్ వస్తుందా అండి? హలో, అవునా సార్? అది కాదు సార్, ఒకసారి నా మాట. హలో సార్. ఏమైంది? అరే మన బ్యాంకులో డిపాజిట్లు లేవంట. అవును. 1 కోటి రూపాయలు డిపాజిట్ ఫాస్ట్ గా చేస్తేనే ఈ బ్యాంక్ ఉంటది, లేకపోతే బ్యాంక్ మూసేస్తా ఉంటున్నారా? మనకి అర్జెంట్ గా 1 కోటి రూపాయలు డిపాజిట్ చేసే వాళ్ళు కావాలరా. ఏంటి సార్ నన్ను ఇమిటేట్ చేస్తున్నారు వాకింగ్ లో? లేదురా, నువ్వు నన్ను ఇమిటేట్ చేస్తున్నావు, నాకు తెలుసు. ఇది బ్యాంకేనండి? అవునండి. బ్లడ్ ఎక్కడ ఇవ్వాలి? ఆల్రెడీ మీదే చాలా తీసేసినట్టున్నారు, ఇచ్చేంత బ్లడ్ ఉందండి మన దగ్గర. బాగైందా? ఇది బ్లడ్ బ్యాంక్ కాదండి. ఇది బ్యాంకే కదండి, మరి పవర్ ఎక్కడ ఉందండి? మీలో అయితే లేదండి. ఇది పవర్ బ్యాంక్ కూడా కాదండి. సర్లేగానండి. ఈయన ఎవరండి? క్యాషియర్. మరి క్యాష్ ఇవ్వనప్పుడు ఇక్కడ ఎందుకండి?
మీరు ఎవరు? మేనేజర్ అండి. మరి ఏంటి అర్థం అంత వాసన వస్తుంది? నేను ఈ షో మేనేజర్ కాదండి, బ్యాంక్ మేనేజర్. సార్ ఇంతకీ మీ పేరు సార్? భగవాన్. పేరులోనే దేవుడు ఉన్నాడయ్యా. కొంచెం అమ్మాయిని దూరంగా పెట్టండి. ఏ దానికి ముందు కృష్ణుడు ఉన్నాడు. కృష్ణ భగవాన్. కృష్ణ భగవానా? మొత్తం ఫుల్గుడ్ వాయిస్తా అని డౌట్. అసలుడే గాని మహానుభావుడు. సార్ ఇంతకీ ఎందుకు వచ్చారు సార్? నేను ఒక 60 lakhs డిపాజిట్ చేయను. సార్ ఇంకో ఏళ్ళు ఎత్తాలా? ఇలాగా అకౌంట్స్ లో రాసి ఇలా మేనేజర్ అవ్వదు కదా. 50 lakhs డిపాజిట్ చేయడానికి వచ్చారా సార్? 60. సార్ కొంచెం మీరు పక్కకు రండి సార్. మా బ్యాంక్ లో ₹1 కోటి డిపాజిట్ కావాలి అర్జెంట్ గా. సార్ 60 అంటున్నారు, ఆయన 1 కోటి చేయాలంటే ఏం చేయాలి? కోట్ చేయాలంటే ఆయన ఎంటర్టైన్ చేయాలి. కాంబినెంట్ పిచ్చి చేయడు కానీ చేసి వాళ్ళు చూస్తే ఎంజాయ్ చేస్తాడు. సార్ ఇప్పుడు మీరు ఎలాగో 60 lakhs డిపాజిట్ చేస్తామంటున్నారు, మరి డిపాజిట్ చేసిన వాళ్ళని ఊరకే ఎలా సార్? మీరు ఈ లోపు ఒకసారి మేము కొంచెం ఎంటర్టైన్మెంట్ చేస్తాం, మీ కూల్ డ్రింక్లు అవి ఇచ్చి కూర్చోబెడతాం. మీరు ఆ కూల్ డ్రింక్ తాగుతూ మేము చేసి ఎంటర్టైన్మెంట్ చూసారనుకో, చివరిలో వెళ్ళేటప్పుడు మీరు డిపాజిట్ చేసి వెళ్ళొచ్చు. ఆది గారు కూల్ డ్రింక్స్ అన్నారు కదా, కూల్ ఉంటాయి. సరే స్టార్ట్ చేయండి మీరు. రండి సార్. సార్ ఒక్క నిమిషం సార్, ఇందులో ఎవరిని తీసుకెళ్తున్నారు? ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటున్నాం. ఓకే సరే, తొందరగా వెళ్ళండి సార్. ఆయన ఆల్రెడీ 60 లక్షలు డిపాజిట్ చేస్తానన్నాడు. మనం ఎంటర్టైన్ చేస్తే ఆయన ఇంప్రెస్ అయ్యి 1 కోటి ఖచ్చితంగా డిపాజిట్ చేస్తాడు. కాబట్టి ఎంటర్టైన్మెంట్ గట్టిగా ఉండాలి. ఎంటర్టైన్మెంట్ గట్టిగా చేసే వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు ఒకరు ఉన్నారు. ఎవరు? శ్రీదేవి డ్రామా కంపెనీ అని, వాళ్ళు బాగా చేస్తారు. సరే పిలువు, వాళ్ళని పిలువు. హలో శ్రీదేవి డ్రామా కంపెనీ. సరే ఎవరు పిలిచారు మమ్మల్ని? ఎందుకు పిలిచారు? ఎందుకు పిలుస్తున్నారు? అది మిమ్మల్ని ఇంకా షో నడుస్తుంది కాబట్టి పిలుస్తున్నారు. షో నడుస్తూనే ఉంటది, మీరే నడవలేకపోతున్నారు. కానీ చెప్పండి ఎందుకు పిలిచారు నేను మమ్మల్ని? బ్యాంక్ మేనేజర్ అండి. ఎప్పటి నుంచి? మీరు మర్చిపోయినట్టున్నారు, మీరిద్దరు 2 వీల్ చైర్లకి లోన్ తీసుకున్నారు, ఇంతవరకు డబ్బులు కట్టలా. ఓకే, వీళ్ళందరూ మా ఎంప్లాయీస్, వాళ్ళు మా కస్టమర్స్. వాళ్ళ ఐశ్వర్య. ఇంతమంది ఐశ్వర్యలా? ఈ రోజు మొత్తం ఐశ్వర్యనే కనపడుతుందిరా. నేను బ్యాంక్ మేనేజర్ అండి. అర్జెంట్ గా ₹1 కోటి డిపాజిట్ చేయాలి, లేకపోతే బ్యాంకే మూసేస్తాం అంటున్నారు. పైన నుంచి కాల్స్ వచ్చి ఆయన ఆల్రెడీ 60 లక్షలు డిపాజిట్ చేస్తానన్నాడు. 40 lakhs డిపాజిట్ చేయాలంటే ఆయనకి ఎంటర్టైన్మెంట్ బాగా ఇష్టం అంట. అది చేసేసాం అనుకో, ఎవరు వెళ్ళేటప్పుడు ₹1 కోటి డిపాజిట్ చేస్తాడు, మా బ్యాంక్ బాగుంటది. మీ బ్యాంక్ బాగుంటది, మేము మీ పుణ్యం ఊరిగా ఉంచుకుంటామా? ఇద్దరికి చిరునోట 16 ఇచ్చుకోము. ఆ 116 మీరే పెట్టుకొని మీరు ఎంటర్టైన్ చేయండి. మా ఇద్దరికి తల 2 లక్షలు అంతే. అమ్మ తల అంటే ఎవరు? మేకదా, కోడిదా, మనిషిదా? పంచ్. మేమైతే ఫుల్ ఆన్ ఎంటర్టైన్ చేస్తాము. మా అమౌంట్ మాకు వచ్చేయాలి అంతే. షూర్, కంపల్సరీ. మాకైతే ఆయన ₹1 కోటి వేసేలాగా ఎంటర్టైన్ చేయండి, ఓకేనా? సరే. శ్రీదేవి డ్రామా కంపెనీ అంటేనే ఎంటర్టైన్మెంట్ అంటే శ్రీదేవి డ్రామా కంపెనీ. మరి ఎంటర్టైన్ మొదలు పెట్టాలంటే మీరు అక్కడ, నేను ఇక్కడ. అయితే ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి శ్రీదేవి డ్రామా కంపెనీ రెడీగా ఉంది. కాబట్టి ఆడియన్స్, లెట్స్ బిగిన్ శ్రీదేవి డ్రామా కంపెనీ. సో మేనేజర్ గారు, మీ వాళ్ళు కన్విన్స్ అయ్యి మీ అకౌంట్ లో డబ్బులు వేయాలంటే ఎలాంటి ఎంటర్టైన్మెంట్ కోరుకుంటున్నారు? బేబత్సం హిలేరియస్ ఉండాలి, ఎంజాయ్ చేస్తే కదా మాకు డిపాజిట్ బాగా వచ్చేది. దొంగ వచ్చాడే, అన్ని దోచుకుపోతాడే. కాదు, నా లెగ్స్ అప్ ఏందన్నా, అది హ్యాండ్స్ అప్ కదా. అవునా? మర్చిపోయినా. ఇదేందా ఇది నేను చూడలా. డోంట్ మూవ్. వైజాగ్ కాదు, అది హైజాకు.
మనం ఎక్కడి నుంచి వచ్చినాం ఇప్పుడు? వైజాగ్. మరి ఫ్లైట్ లో వచ్చినాం, తెలియద్దా వాళ్ళకి? ఇగో కెమెరా బలగొట్టు. ముందుగా చెప్పాల్సిందే. ఫోన్ కెమెరాలు కాదురా, ఆ పైన ఉన్న సీసీ కెమెరాలు. అవునా? సీసీ కెమెరాలు నాకేడన్నా నువ్వు నాకు చెప్పే. ఎక్కువ మంది ఉన్నారు, స్ప్రే కొట్టు. కొంచెం కొట్టు. ఏం కావట్లేదా? ఏం స్ప్రే ఇది? వాసన వచ్చే స్ప్రే. అందరి ఫోన్ లాక్కో. అది మర్యాదగా నీ ఫోన్ లేదంటే చచ్చిపోతావు. ఆ ఫోన్ చూస్తే నువ్వే చచ్చిపోతావురా. మర్యాదగా నీ సెల్లి లేదంటే చచ్చిపోతావు. సెల్లులో ఛార్జింగ్ లేదండి. సారీ ఫర్ డిస్టర్బెన్స్. మాలో చిన్న మాట. అది నీ ప్రాబ్లం ఏంది అసలు నాకు అర్థం. ఏమీ లేదండి. ఇప్పుడు నీకేమన్నా అనిపిస్తే నన్ను అడుగు. డబ్బులు సంపాదిస్తే సరిపోదు, అనుభవించే యోగత కూడా ఉండాలి. తన 2 గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది. మీరు ఎందుకు వచ్చారు? డిపాజిట్ చేయడానికి వచ్చారా? దొంగలించడానికి. ఏమన్నా ఉంటాయి కదా. తను కలిచారా? తను కలిసేయండి. ఒక ఎంప్లాయ్ పోయినా పర్లేదు మాకు. ప్లీజ్ ఐశ్వర్య నేను చేయొద్దు. ఇంకెవరైనా కాల్ చేయండి. 10 లక్షలు ఇస్తే నిన్ను వదిలేస్తాం. 10 రూపాయలు కూడా ఇవ్వం. కాల్ చేస్తే కాల్ చేయండి. ఏంది బ్రో అంత మాట అన్నావు? మర్యాదగా బ్యాంకులో డబ్బు మొత్తం సరదండి. బ్యాంకులో డబ్బులు లేక ఈ ప్రోగ్రామ్ పెట్టుకున్నాం సార్. ఏదో ఒకటి చెప్పరా. నేను ఏం లేవా? ఏం లేవు. ఆయన ఎవరో డిపాజిట్ చేస్తారంటే ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ చేస్తాం. ఈ లోపు మీరు మధ్యలో వచ్చారు. ఎవరు డిపాజిట్ చేస్తాను? ఆయన 60 లక్షలు వేస్తానన్నాడు సార్. ఎంటర్టైన్మెంట్ చేస్తే ఇంకో 40 యాడ్ చేస్తానన్నాడు. ఇప్పుడు మీరు చేసిన దానికి 60లో నుంచి ఇంకో 20 తగ్గేలా ఉంది సార్. ఎవరైనా అక్కడ ఉన్నారు కదా ఆయన. అన్నాడు సార్ ఆయన. డబ్బు ఎక్కడా? ఇక్కడ. థ్యాంక్ యూ సార్. ఎంటర్టైన్మెంట్ లో పర్పస్ గా మేమే వాళ్ళని పిలిచి ఒకసారి బ్యాంకులో దొంగతనం చేయడానికి ఎవరైనా వస్తే ఆ చిన్న ఎంటర్టైన్మెంట్ అనమాట. నేను ఇంకా టెర్రరిస్టులేమో అలాగే వార్ వచ్చింది కదా. ఆల్ ద బెస్ట్. ఓకే సార్, థ్యాంక్ యూ. నవ్వించండి కనీసం. కృష్ణ భగవాన్ గారు, ఎలా అనిపించింది ఇవి మచాలు చేసిన హంగామా? సద్దాం సరదాగా ఉంది. రియల్ టెర్రరిస్టులు అనుకున్నాను నేను. రిజ్వాన్ ఇంకా బాగా చేశాడు. రియాజ్. ఆది గారు ఏంటి చెప్పండి. జనరల్ గా బ్యాంకులో దొంగతనాలు జరుగుతుంటాయి కదా, అందుకే ఆ మాక్ డిల్ లో భాగంగా ఇది ఒకటి అనమాట. ఇలా ఉండాలి అలర్ట్ గా. నాకు ముఖ్యంగా రియాజ్ గాడు, నరేష్ గాడు ఎంతసేపు మాట్లాడుకున్నా బాగుంటది. ఇంద్రజ మ్యామ్. బాగుంది సదం గారు, మీది రియాజ్ ది ఎంట్రీ చాలా బాగుంది. అండ్ మీరు చేసిన హంగమా అంతా చాలా బాగుంది. అండ్ లాస్ట్ ట్విస్ట్ ఆది గారు వచ్చి ఇవన్నీ ఊరికే మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి, ఒక రాబరీ జరిగితే ఎట్లా జరుగుతుంది అని చూపించడానికి అని చెప్పిన ట్విస్ట్ చాలా బాగుంది. సరే, థ్యాంక్ యూ సో మచ్ ఆది గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ సద్దాం అండ్ రిజ్వాన్. సరదాగా జరుగుతున్న ఎపిసోడ్ లో ఒక గూస్ బంప్ పర్ఫార్మెన్స్ తో ఇప్పుడు ముష్వా గారు అండ్ టీం రెడీగా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ దెమ్. హైరానా ప్రియమైన హైరానా మొదలై నాలోనా నలనాని వలనా హైరానా అరుదైన హైరానా మిమలి కలపులకింతై నా చెంపలు నిమిరేనా దానాదిన ఈ వేళ నీలోన నాలోన కనివినని కలవరమే సుమశరమా
సుగుణం నువ్వు నా పక్కన ఉంటే మంచోణ్ణవుతున్నా మరి కొంచెం నువ్వు నా పక్కన ఉంటే ఎప్పుడూ లేని లేని వింతలు ఇప్పుడే చూస్తున్నా గగనాలన్నీ పూల గొడుగులు భువనాలన్నీ పాల మడుగులు కదిలే రంగుల భంగిమలై కనువిందాయను పవనములు ఎవరూ లేని లేని దేవులు నీకు నాకేనా రోమాలన్నీ నేడు మన ప్రేమకు జెండాలాయే మాయా మరేమో నరనరమో నైలునదాయే తనువేలేని ప్రాణాలు తారాడే ప్రేమల్లో అదగదగా సమయములో తొలి కదగా వందింతలయ్యేనా అందం నువ్వు నా పక్కన ఉంటే వజ్రంలో వెలిగా ఇంకొంచెం నువ్వు నా పక్కన ఉంటే వేయింతలయ్యే నా సుగుణం నువ్వు నా పక్కన ఉంటే మంచోతున్నా మరి కొంచెం నువ్వు నా పక్కన ఉంటే Welcome Vishwa garu. Welcome to Sridevi Drama Company and thank you so much for such a wonderful performance Andy. Thank you, thank you, thank you. So my judges ki performance ఎలా అనిపించిందో let's find out. Indusha garu. వెరీ యూనిక్ పర్ఫార్మెన్స్ అండి, వన్ ఆఫ్ ఇట్స్ కైండ్. థ్యాంక్ యూ మ్యామ్. ఆ బాల్ లోపలే మీరిద్దరు పర్ఫార్మ్ చేయడం, ఈవెన్ యూ ట్రైడ్ సమ్ అక్రోబైట్స్ ఆల్సో ఇన్సైడ్. వావ్, దట్ వాస్ అమేజింగ్, అమేజింగ్. థ్యాంక్ యూ మ్యామ్. అండ్ డాన్సర్స్ నెవర్ లెస్ టు సే బ్యూటిఫుల్ గా వాళ్ళని చాలా చాలా బ్యూటిఫుల్ గా కాంప్లిమెంట్ చేశారు. అండ్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐఎమ్ విట్నెసింగ్ సంథింగ్ లైక్ దిస్. వెరీ నైస్ అండి, ఎక్స్ట్రాడినరీ, ఎక్స్ట్రాడినరీ. Thank you Indusha garu. Krishna Bhagwan garu. నిజంగా ఆ సీతుడు బాల్ లోంచి మీరు ఎంట్రీ అవటం చాలా బాగా నచ్చిందండి. థ్యాంక్ యూ సార్. ఆ గ్రూప్ అంతా చాలా బాగా చేశారు, అమ్మాయిలు అబ్బాయిలు కూడా. థ్యాంక్ యూ సార్. ఇది ఫస్ట్ టైం నేను లైవ్ లో ఒక డాన్స్ ప్రోగ్రామ్ చూడటం చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. So Vishwa garu ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది మ్యామ్. అండ్ చరిత్ర మీకు? చాలా హ్యాపీ మ్యామ్. చట్టి నా అసిస్టెంట్ మ్యామ్, ఆయన చాలా సపోర్ట్ చేశాడు నాకు. రండి చంటి గారు రండి. సరే ఆది గారు ఇప్పుడు మీతో మాట్లాడతారు. వీళ్ళది స్టేజ్ ఈవెంట్స్ లో బాగా ఫేమస్ టీమ్ ఇది. విశ్వ బ్రదర్ వీళ్ళు ఎప్పుడు పర్ఫామ్ చేసినా గానీ అక్కడ స్టేజ్ ఈవెంట్స్ చేసేటప్పుడు కూడా కింద కొన్ని వేల మంది ప్రేక్షకులు ఉంటారు కదా, వాళ్ళంతా అలాగే చూస్తుంటారు, బీభత్సమైన ఎంకరేజ్మెంట్ చేస్తారు వీళ్ళని. ఈ రోజు కూడా మా స్టేజ్ మీద ఈ పర్ఫార్మెన్స్ చేయడం నిజంగా మా అందరం కూడా చాలా ఎంజాయ్ చేసాం. థ్యాంక్ యూ బ్రదర్. Once again, thank you so much to the entire team. Keep the good job up. Thank you guys. సో ఆది గారు, మేనేజర్ గారు, మరి ఏంటి నెక్స్ట్? రష్మి, మాది బ్యాంక్ రిలేటెడ్ కాబట్టి మేము ఆడించే గేమ్స్ కూడా ఆల్మోస్ట్ ఆ మనీ రిలేటెడ్, వాటి రిలేటెడే ఉంటాయి. ఓకే, ఇప్పుడు మీకు ఇంకొక సరదా గేమ్. అయితే ఇంకా ఆలస్యం ఎందుకు, ప్రాపర్టీస్ ప్లీజ్. ఓకే, ఇప్పుడు మన దగ్గర పాత 10 పైసల కాయిన్ నుంచి ఆల్మోస్ట్ 10 రూపాయల కాయిన్ వరకు అన్ని కాయిన్స్ ఉన్నాయి. అలాగే పాత 1 రూపీ నోట్ దగ్గర నుంచి 500 రూపీస్ నోట్ వరకు అన్ని ఉన్నాయి మన దగ్గర. ఇప్పుడు అది ఏ కాయనో ఏ నోటో గుర్తు పట్టడానికి ఇటువైపు నుంచి సద్దాం వస్తున్నాడు. వాడిని గుర్తు పట్టకుండా కొట్టడానికి ఇటు నుంచి నలుగురు వస్తున్నారు. సద్దాం, ఇప్పుడు నీ చేతికి ఒక కాయిన్ ఇస్తున్నా. ఓకే, రెడీయా? సద్దాం, ఇదిగో నువ్వు గెస్ చెయ్యి. చెప్తాను ఒక నిమిషం. 5 రూపీస్ కాయిన్. 5 రూపీస్. సరే, ఇప్పుడు నోట్ ఇస్తున్నారా, నోట్ కనిపెట్టు. ఓకేనా? ఓకే, కాయిన్ ఏనా? ఎలాగో కొట్టించాలి, అంతే కదా. ఇదిగోరా నోట్ కనిపెట్టు. మా చూసారుగా, పైకి పెట్టా. గెస్ చెయ్యి. 5 రూపీస్ నోట్.
ఓకే ఒక్కసారి ఒక్కటి రియాజ్ గడికి ఇవ్వండి. అరే రియాజ్ రా. అరే తొందరగా కనిపెట్టు, తొందరగా కనిపెట్టు. ఒక నిమిషం పొట్టడు ఆగు. ఏ పాపం ఒక చిన్న క్లూ ఇవ్వాలబ్బా. మేడం నేను ఇస్తా. ఆ నోటి మీద గాంధీ గారు ఉంటారు. అడ్డంగా కోసి ఉప్పు కారం పెట్టాలి ఇడికి. నెక్స్ట్ వెంటనే నరేష్ గాడు. అమ్మాయిలందరూ వెళ్ళండి అమ్మా, రియాజ్ గారు ఒక్కడే ఉండు. రే ఫస్ట్ నోట్స్ రా, తర్వాత కాయిన్స్. ఓకేనా? 1 రూపీ. కొట్టు. 5 రూపీస్. కొట్టు. 10. కొట్టు. నోటే కాదు ఇది పేపర్, టిష్యూ పేపర్. ఒరే నాకు అర్థమైందిరా, ఎందుకంటే కొట్టాలని స్కెచ్ చేసుకున్నారు. అవునరా, నువ్వు ఉన్న నోట్. అరే కాదురా, ఉన్న నోట్లన్నీ చదివేసి అమ్మో ఇది ఫస్ట్ చెప్పాలి, ఇది టిష్యూ అను పేపర్ అను. 3 ఆప్షన్లు ఉంటాయి, 3 ఆప్షన్లు ఇదే కదా ఇంకా 4ది. ఒరే నువ్వు చిల్లర ఆగు, నీ సంగతి చెప్పు. రే నరేష్ ఇదేంటో చెప్పురా. 25 పైసే. కొట్టు. 10 పైసే. 50 పైసే. కొట్టు. పైసే అంతే. పైసా కాదు, కొట్టు. ఒరే పైసా. ఒక్క నిమిషం ఆగండి. ఇది కలతద్ది. ఇదే ఏంటి అసలు ఇది? ఇప్పుడు నువ్వేం చెప్పాలి? ఇదేంటో నాకు తెలియట్లేదు అంటే ఆపుతాం, ఎందుకంటే మాకే తెలియట్లేదు అది. మేడం ఇది కువైట్ కరెన్సీ మేడం. ఓకే రే అరే ఇప్పుడు నువ్వురా కిందకి. ఇగో ఖచ్చితంగా లాస్ట్ కి మాత్రం ఆదరణ మాత్రం ఆడాలి. రే నువ్వు ఆడాలి. ఆడాలి. జీవితాలతో ఆడడం కాదురా, ఇది ఆడు. సరే రియాజ్ కొనిపెట్టురా, కొట్టు. ఇది డాలర్ ఇందాక ఇచ్చింది. వాడు సూపర్, ఈ విషయంలో వాడు సూపర్. వావ్ సూపర్. ఇది పట్టుకో, చెప్పు. ₹20. ఈడు ఇంతకు ముందు పెట్రోల్ బంకులో పనిచేసాడు. వీడికి అన్ని ఒక్క నిమిషం ఆగరా నువ్వు. అరే ఇదిగోరా, ఇది కనిపెడితే నిజంగా కొట్టండి. వాసన చెప్పు. ఉందా? 2000. 10,000. చూడు, అన్ని చదువుకుంటూ వెళ్ళటం కాదు, నువ్వు ఫిక్స్ అయితే దాని మీదే ఉండు. ఏదో కాదు, నువ్వు ఫిక్స్ అవ్వ ఒకటే. 5,000. 5,000కి నోటు ఉంటుందా? సారీ మేడం, 2,000. సరే తీసి చూడు, అది నీకే. బిడ్డకి భలే దొరికింది. 5,000 చెప్తున్నా. పాత 500 రాది. ఇవ్వండి ఆది గారు. ఇది 1 రూపీ అబ్బా. సార్ 2 రూపీస్. 5 రూపీస్. చెప్పాలండి 5 రూపీస్. ఇది పాత పేపర్. ఇది క్లూ కావాలా? క్లూ. గాంధీ తాత బొమ్మ ఉండదు దాని మీద. ₹5. 50 పైసా. క్లూ ఇవ్వనా? ట్రైన్ కింద పడి దాని నంబర్ పోయింది. ఇప్పుడు ఫైనల్ గా మన బ్యాంక్ మేనేజర్ ఆది గారు ప్లే చేస్తారు. సో ప్లీజ్ కార్తీక్ గారు ఆయన కళ్ళకి గంతలు కట్టండి. ఆయన్ని నమ్మకండి, 2 క్లాత్లు పెట్టి కట్టండి. ప్రసాద్ గారు ఓన్లీ లేడీస్ అంతే. అమ్మా నేను కావాలంటే ఆపరేషన్ చేయించుకుంటాను ఈ ఎపిసోడ్ తర్వాత, కానీ ఆయన కొట్టాలి నేను.
3, 2, 1 గో రష్మి గారు. ఆది గారు ఆల్ ది బెస్ట్. తల పైకి ఎత్తారో కొట్టేయండి అంతే. అరే ఇప్పుడు ఆగండి, నేను ఇంకా డౌట్ అడగని ఒకటి. ఇది కాయినా క్యారం బోర్డు స్ట్రైకరా? ఒక్క నిమిషం, ఇది 5 రూపీస్. క్లూ క్లూ ఉంది. క్లూ వద్దు, క్లూ వద్దు, ఇది 5 రూపీస్. 1 రూపీ. 1 రూపీ. రైట్ ఆన్సర్. అమ్మ జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. అసలు నరేష్ నీకు ఆది గారి మీద ఇంత రివెంజ్ ఉందా? ఓకే, ఈ గేమ్ అయిపోయాక నరేష్ గాడికి కళ్ళ గందరగా నేను ఒక్కనే ఆడతా. సో నెక్స్ట్ కాయిన్. ఎస్, ఏ ఒక్క నిమిషం, ఇది ఆ డాలర్. కొట్టండి. సరే, ఇది ₹1. కాదు కొట్టండి. ₹1 కాదా? 10 పైసలు కాదు కొట్టండి. ఇది అసలు కాయనే కాదు. ట్రైన్ పట్టాల్లో పెట్టిన కాయిన్ అండి. ఎందుకు కొడుతున్నారయ్యా ఇంత అమ్మాయికుని? సో ఇంద్రజా గారు, కృష్ణ భగవాన్ గారు సరదాగా ఆడిన ఈ గేమ్ ఎలా అనిపించింది? రియలీ హిలేరియస్ టు ద కోర్. ఎస్పెషల్లీ ఎండ్ లో కదా మ్యామ్. అస్సలు నవ్వి బుగ్గలని నొప్పొచ్చేసాయి, అంతా హిలేరియస్ అనిపించింది. వెరీ నైస్. కృష్ణ భగవాన్ గారు, నేను బాగా క్లైమాక్స్ ఎంజాయ్ చేశాను. బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ టు వన్ అండ్ ఆల్ ఫర్ పార్టిసిపేటింగ్. థ్యాంక్ యూ గైస్. ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క టాలెంట్ ఉండొచ్చు, కానీ ఈ అమ్మాయి దగ్గర మల్టీ టాలెంట్. సో ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ టు వెల్కమ్ మన్విత.
So welcome to Manvita and to the entire team. Welcome to Sridevi Drama Company this time. 10 sets of flute right in front of us and దాంట్లో ఉన్న variations Manvita మా అందరికీ చూపించింది. So big round of applause for her and to the entire team. So Manvita, what would you like to say? మా ఫాదర్ ని మా అన్నయ్యని పిలుస్తారా? వచ్చేయాలి, రండి. ఫాదర్ అండ్ బ్రదర్. yes చిన్నప్పటి నుంచి నేను ప్రాక్టీస్ చేసినా చేయకపోయినా సరే చెయ్యి అని కూర్చోబెట్టింది ఆయన, నన్ను ఏడిపించేది మా అన్నయ్య. సో జడ్జెస్ ఇంద్రజ గారు ఎలా అనిపించింది ఈ పర్ఫార్మెన్స్? నరికేసిన వెదురుకి మళ్ళీ ప్రాణం పోశారు మీ ఊపిరితో. It was outstanding, out of the world, Manvita. Thank you so much. You have a very, very, very long and bright journey. అదైతే మాకు కళ్ళకు కట్టినట్టు కనపడుతుంది. I'm really speechless because you're అంత బ్యూటిఫుల్ గా ఫ్లూట్ వాయిస్తున్నారు. Oh my God, I really truly wish to see you in a very big place soon and God bless you, dear. కృష్ణ భగవాన్ గారు 11th క్లాస్ చదువుతుందంట పాప. అవునా? 11th స్టాండర్డ్. ఇంకా నమస్కారం పెడదాం అనుకున్నాను. అన్ని సాంగ్స్ చాలా ప్లెజెంట్ గా ఉన్నాయి. పాస్ట్ లో లేవు, ఫ్యూచర్ లో లేవు, ప్రెజెంట్ లో ఉంచాము మనం. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అది గారు, మన్విత అంటే మన ప్రోగ్రాములు చూసే స్టేజ్ నుంచి మన ప్రోగ్రామ్ లో చేసే స్టేజ్కి వచ్చింది మన్విత. అంటే మామూలు సూపర్ టాలెంటెడ్ ఈ అమ్మాయి. రీసెంట్ గా ఒక బర్త్డే ఫంక్షన్ లో మేము అందరం కలిసాం అనమాట. వాళ్ళ ఫాదరు, ఈ అమ్మాయి అందరూ అక్కడ స్పాట్ లో ఎవరు ఏ సాంగ్ పాడినా ఆ సాంగ్ కి తగ్గట్టు ఆ అమ్మాయి ఫ్లూట్ అక్కడికక్కడ వాయించేది అనమాట. వాళ్ళు పాట పాడడం రాంగ్ ఉండేది కానీ ఆ అమ్మాయి మాత్రం ఆ ఫ్లూట్ కరెక్ట్ గా ఎలా దానికి తగ్గట్టు సింక్ లో ఎంత బాగా. ఈ రోజు కూడా మేము అందరం అన్ని సాంగ్స్ అంతే ఎంజాయ్ చేసాం. మన్విత, నువ్వు నిజంగా నీకు గాడ్ బ్లెస్ యూ. అసలు ఇంటర్ చదివే ఏజ్ లో ఆ అమ్మాయి ఇంత టాలెంటెడ్ అంటే మామూలు విషయం కాదు. నిజంగా మన్విత, నీకు నిజంగా అందరూ క్లాప్స్ కొట్టాలి. అండ్ వెంకయ్య నాయుడు గారు ముందు కూడా యూ హ్యాడ్ ది ఆపర్చునిటీ టు షో యువర్ టాలెంట్. సో బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ ఫర్ దాట్. సారీ, అంతకు ముందు ఒక చిన్న ఇంటరప్షన్. బాలు అండ్ మురళి గారు ఇద్దరు కూడా చాలా బాగా కాంప్లిమెంట్ చేశారు. ఎక్సలెంట్. సాయిరామ్ ఒక చిన్న ఆ వెన్నెలల్లే ఆ సాంగ్ పాడండి. ఇక్కడే ఉండి పాడు సాయిరామ్. లేదు సాయిరామ్ గారు, మీరు రండి. సెంటర్ కి వచ్చేంత పాట కాదనుకుంటా అది. మీకంటే బెటర్ గానే పాడతారులేండి, రండి. వెదురు బొంగు ఊపిరి పోసింది కదా, ఈయన ఎదురు బొంగు. ఇప్పుడు అలా ఉంటది పాట. సాయిరామ్ గారు, ఆల్ ది బెస్ట్. వెన్నెలల్లె పూలు విరిసి తెనెలు చిలికేను చెంత చేరి ఆదమరచి ప్రేమలు కొసరేను చందనాలు జల్లు కురిసి చూపులు కలిసేను చందమామ పట్ట పగల్ నింగిని పొడిచెను కన్ని పిల్ల కలలే నాకిక లోకం సన్నజాజి కలలే మోహన రాగం చిలకల పలుకులు అలకల ఉలుకులు నా చిలి సొగసులు అన్నీ ఇక నావే. ఒక్క నిమిషం, లాస్ట్ లో ఏమైంది? ఎక్కడున్నావు నువ్వు? షోలోనేగా ఉన్నావు. ఆది గారు ప్లీజ్, ఆది గారు రాక వచ్చిన అవకాశం. ఆడు పాట మొత్తం అలుపు తీర్చుకున్నాడు, అంతా అయిపోయి అంటున్నాడు. మీరు స్టార్ట్ చేయండి. చిలకల పలుకులు అలకల ఉలుకులు నా చెలి సొగసులు అన్నీ ఇక నావే. అమ్మా నాయనో. సాయిరామ్ కోసం గట్టిగా తప్పట్లండి, ఆపినందుకు, పాడినందుకు కాదు. పాసి పంచల్ అమ్మా ఒక్క నిమిషం, పంచి ప్రసాద్ అనుకున్నా, పంచి ప్రసాద్ అని. పాచి పంచప్రసాద్ గారు, ఏంటి ఇప్పుడు నెక్స్ట్ కిట్ మీదే కదా? రెడీయా? ఆల్ రైట్, మరి పంచప్రసాద్ గారు ఎలాంటి పంచులు ఇస్తారో చూద్దాము. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ టు మన్విత అండ్ టు ది ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఏంటి మేనేజర్ గారు, ఈ మషీన్లు ఏంటి, సెటప్ ఏంటి? ఇవి మీకు పనికిరాని మషీన్లు కదా. ఏటీఎం డిపాజిట్ చేసేవాళ్ళు డిపాజిట్ చేయొచ్చు, తీసుకునే వాళ్ళు తీసుకోవచ్చు. ఎవరు విత్డ్రా చేస్తున్నారు, ఎవరు డిపాజిట్ చేస్తున్నారు, అవన్నీ చూసుకోవడానికి ఒక మనిషిని పంపిస్తున్నా. అది పంపండి. అమ్మల్లారా అయ్యల్లారా, తనకి సహకరించకపోయినా కదపాల్సిన అన్ని కదిపాడు. ఒకసారి అందరూ తాలియా. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ ఏటీఎం ఎనీ టైం మనీ. ఈ రోజు కంటెంట్ ఏంటంటే ఏటీఎం పడే కష్టాలు అండ్ ప్రాబ్లమ్స్, కస్టమర్ తో పడే ఇబ్బందులు ఎలా ఉంటో చూపిస్తాను. 3 ఒకటేనండి మీరు.
ఈ రోజు నేను ఏటీఎం, నేను ఒక్కనే కాదు ఏటీఎం, ఇక్కడ ఉన్న అందరూ ఏటీఎంలే. ఇంద్రజ గారు ఏటీఎం, ఎనీ టైం మంచితనం. మా కృష్ణ భగవాన్ గారు కూడా ఏటీఎం, ఎనీ టైం మాట్లాడుతూనే ఉంటాడు ఏదోటి. నేనా? అవును సార్. నీ గురించి చెప్తున్నాను. సరే. ఇంకా అది కూడా ఏటీఎం, ఎనీ టైం మిషన్. ఆ పక్కన కూర్చున్న విజయ్ కూడా ఎనీ టైం ఏటీఎం, ఎనీ టైం మత్తిస్తూ ఉంటది తన అందంతో. వినడానికి బాగుంది. వినడానికి బాగుంటదమ్మా, అనడానికి కొంచెం కష్టంగా ఉంది నాకు. ఇంకా నరేష్ అయితే 3 ఏటీఎం. నెంబర్ 1 ఏటీఎం, ఎనీ టైం మ్యారేజ్ ఈవెంట్స్. నెంబర్ 2 ఎనీ టైం భాస్కర్ ఈవెంట్ లో మంచంగింది. నెంబర్ 3 ఎనీ టైం మగాళ్ళ ఫీల్ అవుతుంటాడు. కాదు, ఇది కూడా చెప్పండి. ఎనీ టైం మనీ గురించే చింతన. మేడం మీరే చెప్పారు. వాళ్ళ నాన్న కూడా ఏటీఎం మేడం, ఎనీ టైం మందు. నాన్నగారు ఏటీఎల్ కదా. చెప్పానా సారు? ఏటీఎం ఎనీ టైం మాట్లాడతారు. ఏటీఎల్ అంటే సార్ ఎనీ టైం లెక్కర్. హైవే మీద కూడా స్పీడ్ బ్రేకర్ వేసే కెపాసిటీ మా కృష్ణ భగవాన్ గారు. ఇక మా రేష్మి గారు కూడా ఏటీఎం, ఎనీ టైం మర్చిపోతుంటది. ఈ రోజు మా ఏటీఎం ఎవరు వస్తారు చూద్దాం. వస్తున్నాడు మా ప్యూన్. అద్దం ఉందనుకుంటా, ముఖం చూసుకుందాం. నీదేమైనా కనిపిస్తుందా? ఏంటి ముఖం ఇక్కడ కార్డు పెట్టాలి. ఓకే. అబ్బా పిన్ అందట్లేదే. పెద్ద మందిరం చూడు. పిన్ని కాస్త పెద్దమ్మైంది. కొద్దిసేపు అయితే సడ్డకుడు దాకా ఎలా ఉన్నాడు. సడ్డకుడు డబ్బులు తీసుకో. అబ్బా మినీ స్టేట్మెంట్ చూస్తా. ఈడు స్టేట్మెంట్ మినీ. ఈడిల్లు మాత్రం పెద్ద హైట్. అబ్బా బేబీ, ఇవాళ నీకు ఏటీఎం లో డబ్బులు ఎలా డ్రా చేయాలో నేను చూపిస్తా. నాకు రాదు కదా. నేను నేర్పిస్తాను కదా. సరే. ముందు ఎలా వెళ్ళాలి. ఓకే. దీన్ని కార్డ్ అంటారు. దాన్ని కార్డ్ అంటారు, వాడిని రాడ్ అంటారు. ఈ రోజు నరేష్ కీర్తితో వచ్చి అపకీర్తి పొందబోతున్నాడు. ఇలా కార్డు పెట్టేయాలి. పిన్ ఏంటి? 6 6 6 6 6 6 6 6. ఏంటది? భయపడకు, డబ్బులు వస్తున్నాయి. నువ్వు భయపడే అమ్మాయిని భయపడకంటావేంట్రా? 6 6 6 6. భయపడకు. నువ్వెంత అడ్వాంటేజ్ తీసుకున్నా నువ్వు 6 కొట్టలేవు. సరే, మనం వేరే ఏటీఎంకి వెళ్దాం. ఇది ఎందుకో నెగిటివ్ లా ఉంది నాకు. ఇప్పుడు నంది ఆస్కర్ 2 వచ్చేస్తున్నాయి. కార్తీక్ బేబీ, మనం ఇద్దరం లవ్ చేసుకుంటున్నాం కదా. అవును, 2 years నుంచి. నేను నీ గర్ల్ ఫ్రెండ్ ని కదా. అవును. మరి నాకు షాపింగ్ చేయించవా? ఎందుకు చేయించు బేబీ, ఇప్పుడే చేపిస్తా. ఏటీఎం అయిపోయింది, బతికి చెక్కేస్తారులే ఈ రోజంతా. 20,000. థ్యాంక్ యూ బేబీ. ఇంకేమైనా కావాలా? పబ్కి తీసుకెళ్ళొచ్చు కదా. వెంటనే తీసుకెళ్తా. 40,000 గీకా. థ్యాంక్ యూ. అరే నువ్వు బేబీ నిన్ను మగ బేబీ చేస్తున్నారా? మగ బేబీ ఏంటి? నువ్వు ఆటపే కదా. అది బేబీ మొత్తం నీ గుండెకి ఎక్కుతుందిరా. గుండుకి ఎక్కడం కాదు బేబీ. నీ అకౌంట్ లో డబ్బులు లేవా? నీ అకౌంట్ లో డబ్బులు లేవు కాదు, నీకు ఎన్ని అకౌంట్ ఉన్నాయి అడుగు. అసలు నీ అకౌంట్ నెంబర్ అడగరా? 99. అదేంటి? నాకు తెలిసి 105 అనుకుంటున్నావు. 99 మంది వచ్చింది అది ఇక్కడికి. ఏంటి బేబీ 99 మంది వచ్చావు? లేదు బేబీ, నువ్వే. చిచి, ఈ ఏటీఎం అబద్ధం చెప్తుంది. మనం వేరే ఏటీఎంకి వెళ్దాం పద. బేబీ మగ బేబీ. వస్తున్నాడు, ఒక కస్టమర్ వస్తున్నాడు. మరి ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్య. ఇప్పుడు మీ ఇంట్లో రేషన్ కార్డు లేదండి? లేదు. ఆధార్ కార్డు పెట్టావరా? అది ఏటీఎం కార్డు పెట్టరా దరిద్రుడా. ఎంత కావాలి? 119. అది ఫ్రిడ్జ్ అనుకుని డోర్ తెరుస్తున్నాడు తాగడానికి. 190. 190 రాదు గురువు గారు, కావాలంటే 200 కొట్టండి. లేదు, 190 కావాలి. ఇప్పుడు 190 ఇస్తే మీరు ఏం చేస్తారు? 180 రూపాయలు క్వార్టర్, 5 రూపాయలు గుడాలు. 5 రూపాయలు గుడాలు, 5 రూపాయలు గ్లాస్.
ఓ 10 రూపాయలు ఎక్స్ట్రా తీసుకోండి, 200 తీసుకోండి. వద్దు ఒప్పుకోడు మా కొడుకు. ఏం చేస్తాడు? అన్నం పెట్టాడు ఇంటికాడ, అన్నం పెట్టాడు ఇంటికాడ. కావాలంటే 200 కొడతా, వదిలేరా 3 కోట్ల ఇల్లు కట్టి నాన్నకి 3 పూట్ల అన్నం పెట్టలేవురా? మా నాన్న దేవుడురా. నీ బుద్ధి చూసిన తర్వాత ఏటీఎం నేనే కరుణించి ఇంకో 10 రూపాయలు యాడ్ చేసి 200 కొడతాను. 190 కావాలి, 190 కావాలి. 10 రూపాయలు నాయారా, తీసుకో 200. లేదు 190 కావాలి. ఎప్పుడు రావరా బాబు డబ్బులు తొక్కలో ఏటీఎం. ఎన్నిసార్లు వచ్చాను. అసలు నీ దగ్గర ఏటీఎం కార్డు ఉందా? లేదన్నా. మరి ఎందుకు వచ్చావు? ఏం పెట్టకుండా నువ్వు వచ్చి ఎప్పుడు బొక్కెట్టావు, దీనికి బొక్కెట్టావు. సరే ఒక్క నిమిషం ఆగన్నా. ఎందుకు? డబ్బులు లేవు కదా. ఏం చేస్తున్నావురా? అంటే ఎండాకాలం కదన్నా, ఏసీ ఉంటది పడుకుందామని. ఏసీ 18లో పెట్టుకో, చల్లగా ఉంటది. నాకు ఏటీఎం ఏదో పాస్బుక్ ఏదో కూడా తెలియదు. అది పాస్బుక్ మిషన్ అండి. అది చదువుకుంటారా ఫస్ట్ ఎస్ఆర్ నో. మా ఏటీఎం కష్టాలు అలా ఉంటాయండి. జడ్జెస్ సరదాగా చేసిన ఏటీఎం మీద ఏంటండి చాలా సీరియస్ గా కష్టపడుతున్నారు. కృష్ణ భగవాన్ గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? పంచప్రసాద్ గారు ఇప్పుడు ఇంద్రజీ గారు చెప్పినట్టు ఆవిడేం చెప్పలేదండి. ఆవిడ చెప్పకూడదని ఫిక్స్ అయ్యి ముందే చెప్పినట్టు వేస్తున్నారా? ప్రసాద్ గారు చాలా ట్రై చేశారు నవ్వించడానికి. నిజంగా నవ్వు వచ్చింది. మీ ట్రైలే నవ్వు వచ్చింది మాకు. చాలా బాగా చేశారు. అంటే ఐడియా నాకు బాగుంది. ఏటీఎం దగ్గర రావటం, డ్రా చేసుకోవటం, అది ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ ఎంజాయ్ చేశారు. రేపు టెలికాస్ట్ అయ్యాక కూడా ఎంజాయ్ చేస్తారు. ఓకే, ఆల్ ద బెస్ట్ పంచప్రసాద్ గారు. మీ కామెడీ చూసి అదృష్టం కలిగింది. అసలు బేసిక్ గా నెగిటివ్ ఎనర్జీ ఇవ్వాలంటే మీరే సార్. ప్రసాద్ గారు అలా కాదు, మీరు నిజంగా చాలా బాగా నవ్విస్తారు. నేను అది సరదాగా అంటున్నాను. నేను కూడా సరదాగా అన్నాను సార్. మీతో ఉన్న చదువుతూ ఉంటుంది. మానక చనువు ఎక్కడ ఉంది కానీ బాగైందా మ్యామ్? మీకు ఎలా అనిపించింది ఈ స్కిట్? ప్రసాద్ గారు, అమ్మా, యువర్ అన్ అసెట్ ఫర్ మాల. తిడుతున్నారేంటమ్మా? అసెట్ అంటే మాకు నిజంగా ఒక అసెట్ మీరు. ఎప్పుడు వచ్చినా ఆ ఎనర్జీ వేరు. నాకే ఉండదమ్మా. పర్వాలేదులేండి, నో ఇష్యూస్. ఎప్పుడైనా ఎంటర్టైన్ చేసే వాళ్ళకన్నా చూసే వాళ్ళు అవ్వాలి. మేము ఎంటర్టైన్ అయ్యాం కదా. యాక్చువల్గా అయితే ఆ గోల్ అయితే మీరు సక్సీడ్ అయ్యారు. ఏటీఎం కాన్సెప్ట్ తీసుకుని రావడం, ఎందుకంటే ఇది మన కాన్సెప్ట్ ఏంటి, బ్యాంకు గురించి మాట్లాడుతున్నాం. దానికి రిలేటెడ్ గా మీరు ఒక ఏటీఎం కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఆ కాన్సెప్ట్ లో పాల్పంచుకున్న అందరూ కూడా చాలా బాగా చేశారు. అండ్ వెరీ నైస్ ప్రసాద్ గారు, చాలా బాగా నవ్వించారు. కానీ ఆ పాప ఎందుకు ఏడ్చిందమ్మా? ఒక పాప అక్కడ నుంచి పాప ఏడవడం ఎందుకంటే ఈయన ఏం చెయ్యరని కూర్చున్నాను కదా, బానే చేస్తున్నారు కదా అని ఆనంద బాష్పాలు. అన్న పూర్తిగా బ్యాడ్ అయిపోయా అన్న. అవకాశం భగవాన్ గారు నాకు ఇవ్వలేదు. ప్రసాద్ గారు నిజంగా మీరు చెప్పిన ఉద్దేశం నాదిని. అందరూ ఒకలా చెప్తే బాగోదని నేను అలా చెప్పాను అంతే. రేపొద్దున కామెంట్స్ వస్తాయి కదా. థ్యాంక్ యూ. ఆల్ రైట్, మేనేజర్ గారు ఏంటి? రష్మి, మా బ్యాంక్ ప్రమోషన్ లో భాగంగా మీ అందరి కోసం ఒక మంచి గేమ్ కండక్ట్ చేస్తున్నాం. మా అందరి కోసమా? ఎస్. ఓకే, రియల్ మనీ విన్ అయ్యే గేమ్. రియల్ మనీ? ఎస్. ఒకసారి సెటప్ చేస్తారనమ్మా. ఇదేంటి డబ్బులు అన్నారు, మళ్ళీ స్మైలీస్ తెప్పించారు? ఎస్ రష్మి, స్పాట్ లో రియల్ గా మనీ గెలుచుకునే అవకాశం. ఆల్మోస్ట్ లాటరీ లాంటి గేమే ఇది. ఇక్కడ ఇందులో ఒక దాన్ని మనం స్క్రాచ్ చేసాం అనుకో, ఒక అమౌంట్ ఉంటది. దాన్ని మ్యాచ్ చేస్తూ నువ్వు ఇంకోటి కరెక్ట్ గా గనక స్క్రాచ్ చేయగలిగితే ఆ అమౌంట్ నీదవుద్ది. ఎంత అమౌంట్ ఉంటుంది దీంట్లో? మన దగ్గర 10 రూపాయల నుంచి 1,00,000 రూపాయల వరకు అమౌంట్ ఉంది. 10 రూపాయల నుంచి 1,00,000 రూపాయల దాకా స్క్రాచ్ కార్డా? yes. వావ్, ఇదంతా రియల్ మనీ? yes. అయితే ఇంకెందుకు ఆలస్యం, మనీ గివ్ మీ మనీ. ఆల్రెడీ ఈ గేమ్ ఆడడానికి ఎవరు అర్హులో వాళ్ళ పేర్లు రాసి ఉన్నాయి. నేను పిలుస్తా ఒక్కొక్కరిని. నువ్వు వెళ్ళి కూర్చో హ్యాపీగా. నేను ఫస్ట్ ఎవరినైతే పిలుస్తానో వాళ్ళకి నా మనసులో కావాల్సినంత చోటు ఉంది అని అర్థం. ఐశ్వర్య రా. పక్కన ఉంటే వజ్రంలా వెలిగే ఇంకొంచెం
ఐశ్వర్య నీ పేరులోనే ఐశ్వర్యం ఉంది, అవును. ఆటోమేటిక్ గా నువ్వు డబ్బులు గెలుచుకుంటావు అనడంలో డోకా లేదు. అండ్ పక్కన మీకు ఆది గారు కూడా ఉన్నారు. అంటే ఇందాకటి నుంచి ఐశ్వర్య ఐశ్వర్య అని అంత ప్రేమగా పిలుస్తున్నారు కదా. అరే మామూలు కదరా, మన పేరులో ఫస్ట్ రెండు అక్షరాలు కలిపితే ఆది ఐశ్వర్య. ఆ ఐ ఐ ఐ. ఓకే అది వద్దులే కానీ ఫస్ట్ నువ్వు ఒకటి సెలెక్ట్ చేసుకో. ఆది అంటే ఫస్ట్ లోనే నాకు 1,00,000 రూపాయలు వచ్చేస్తే అందరికి ఒక ఇన్స్పిరేషన్ లా ఉంటది కదా. సో మీరు ఇవన్నీ కొంచెం అరేంజ్ చేశారు కాబట్టి మీకు తెలిసి ఉంటది. సరేరా, నీ కోసం నేను చాలా ప్రేమతో సెలెక్ట్ చేస్తానా. ఫస్ట్ ఇది తీసి. షోరా? నేను అనుకుంటున్నారా ఈ అంటుంది వినోదమ్మ ఐశ్వర్య, ఆయన మాట విన్న వాళ్ళు ఎవరో బాగుపడలేదు, ఇన్క్లూడింగ్ మీ. నా మాట వింటే 1,00,000 రూపాయలు గెలుచుకుంటావు. ఇతను ఆ 1,00,000 ఎవరికి రానివ్వకుండా చేస్తాడు, ఎందుకంటే ఇంకొక సర్జరీ బ్యాలెన్స్ ఉంది. ఏది ఫిక్స్ అయ్యో? నాకేంటో ఈ బొమ్మ బాగా కనిపిస్తుంది. అవునా? నీకు బొమ్మ కనపడేది తీ. నువ్వు తీయమ్మా, నీ ఇష్టం ఏదో తీ. ఓ 9,000. ఐశ్వర్య 9,000 రూపీస్ ఎక్కడున్నాయనుకుంటున్నావు? అన్నా నీకు 100 రూపాయలు ఇస్తా, కూర్చోవా. ఐశ్వర్య సెకండ్ లైన్ కింద నుంచి మూడోది. ఇదిరా ఈ సెకండ్ లైన్ లో ఇది. ఓ ఇదా? అంటే నాకు 9,000 ఇప్పించే బాధ్యత మీది. ఇంతవరకు నేను ఏ చెప్పినా రైట్ అవ్వలేదు. సరే ఇది తీయనా? నీ ఇష్టం రా. ఐశ్వర్య ఆ బొమ్మ ఏం చెప్తుంది? నేను కేక అని చెప్తుంది. నువ్వు కేక అని చెప్పట్లా, నువ్వేం తీసినా ఈ రోజు అని చెప్తుంది. ఇది తీస్తున్నా. తీసేయ్ వెంటనే ఫాస్ట్ గా. ఇప్పుడు ఈ గేమ్ లో ట్విస్ట్ ఏంటంటే, ఇప్పుడు 9,000 ఎక్కడుందో 7,000 ఎక్కడుందో మిగతా వాళ్ళందరూ చూశారు కాబట్టి ఈసారి ఎవరికైనా 9,000 కానీ 7,000 కానీ వస్తే వాళ్ళు గేమ్ లో ముందుకెళ్ళరు, వాళ్ళ ఆట ముగిసిపోయినట్టే. ఓకే ఎల్రా ఐశ్వర్య, నీకేమీ రాలా, 0. వెళ్ళుకొచ్చో. ఇప్పుడు నెక్స్ట్ రియాజ్ గాడు రారా. చిన్న షరతు, అడుగు స్టూల్ కావాలి. అవసరం లేదు, కిందే లాగతా. నీకు ఇంతవరకు అందుద్దు కాబట్టి వీటిలో ఏదో సెలెక్ట్ చేయి. దీనిలో 1,00,000 ఉంది కాబట్టి మీరు అందరూ ఆశ్చర్యపోతారు. ఇప్పుడు తీస్తావా? తీసి లేట్ చేయకుండా తీసి. తీరా రే. 75,000. రియాస్ చూస్ కేర్ఫుల్లీ. 75,000 ఆల్రెడీ 9,000 7,000 క్యాన్సిల్ అయిపోయింది. ఎస్ ఇది అదే అది నాకు అన్నది కాబట్టి నువ్వే తీయాలా. ఓకే నీ కోసం. ఓకేగా? మూడు సున్నాలు వచ్చినాయి. 75 వస్తే ఇది నీదే, 5 వస్తే మాత్రం భలే ఉంటదిరా. కూర్చోపో. 1 సెకండ్. నేను కూర్చోపో. లేదు 30,000 అయ్యి. మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే 75,000 30,000 అవి కూడా క్యాన్సిల్. అయ్యో. ఓకే మీరు ఎవడైనా మ్యాచ్ చేయండి, 1,00,000 రూపాయలు వస్తాయి. ఇంకా 1,00,000 రూపాయలు ఉంది గేమ్ లో. ఓ మేనేజర్ గారు, మీ కొలీగ్ ని పిలవండి. ఇప్పుడు విజయ రారా, పేరులోనే విజయం. బాస్ అసలే నేను లీవ్ అడిగాను, 1 month పెళ్లి అని చెప్పాను, కొంచెం హెల్ప్ చేస్తే నాకు ఆ పెళ్లి ఖర్చు. ఏమా పెళ్లి 1 month చేసుకుంటావా, ఒకరోజు చేసుకుంటావా? ఫస్ట్ నా సెంటిమెంట్ కాబట్టి ఫస్ట్ ఓపెన్ చేస్తాను బాస్. అలా కాదురా, కింద నుంచి. ఏం కనిపించట్లేదు నాకెందుకో ఈ అమ్మాయి 10 రూపాయలు గెలుచుకోబోతుంది. తీ లాగు. చెప్పాగా ఈ అమ్మాయి 100 రూపాయలు ఆర్టిస్ట్ అని.
నీ పెళ్లికి నా చదివింపులు వచ్చేసినాయి. నువ్వు దాన్ని మ్యాచ్ చేస్తావా అసలు వెళ్ళిపోతావు? ఇక మ్యాచ్ ఎందుకు లేదు. సరే ఫస్ట్ తీసాను కాబట్టి లాస్ట్ తీస్తాను. 100 రూపాయలకి మళ్ళీ ఇంకో నంబర్ క్యాన్సిల్ అయిపోతే వద్దంటారు అది కూడా. కనీసం విజయ మీరు గెలిచారనే ఒక పేరైనా ఉంటుంది కదా. ఆ గెలిచారనే పేరైనా ఉంటది. ఒకవేళ 1,00,000 రూపాయలు కనుక తీసింది అనుకో, ఈ గేమ్ మొత్తం గెలికారనే పేరు ఉంటది. గెలికారనే పేరు ఉంటది. ఈ గేమ్ లో ఎవరికి ఏది రాకపోవడమే గేమ్. అయ్యో ఇది 1,00,000 రూపాయల ఆట. అయ్యో 1,00,000 పోయింది. పాపం ఎందుకులే, తీయండి. లాగే అయ్యో 50,000 కీర్తి రారా. ఒక డౌట్ ఏంటి తెలుసా, ఆల్రెడీ మీ బ్యాంక్ లో డబ్బులు లేవు, ఇవన్నీ మిగిలించుకొని మీ లాస్ట్ లో మీ బ్యాంక్ లో వేసుకుంటారు కదా. మా బ్యాంక్ ప్రమోషన్ కోసం అప్పు తీసుకొచ్చి మరీ మీకు ఇస్తాను. ఎందుకండి అంతా? మీకోసమే. నువ్వు ఓకే. అరే నాకెందుకు నువ్వు మ్యాచ్ చేస్తావు అనిపిస్తుంది. వద్దు, ఎందుకు పరువు తీస్తారు? అరే కీర్తి ఇదిగో ఇలాంటిది ఒకటి చెప్తా. మీరు చెప్పారని నేను అదే ఇదే తీస్తావా? దీని కింద 10 ఉంది. సరే పోనీలే. అవుట్, గేమ్ అవుట్. ఇక్కడ ఒక్క వినాల్సింది ఏమంటే, వీళ్ళు చెప్పింది ఎవరు నమ్మకండి. మీకేమనిపిస్తే అదే తీయండి. నమ్మితే అంతే. మొత్తం ఆల్రెడీ బ్యాంక్ లో 0 అయింది, ఇప్పుడు మన బ్యాంక్ కూడా 0 అయినట్టుంది. ఒకరైతే మ్యాచ్ చేస్తారు ఖచ్చితంగా. శ్రీకర్ రండి. శ్రీకర్ రా. ఈ గేమ్ స్వీకరించవచ్చు. నాకు తెలిసి 1 లాక్ కొట్టగలవు నువ్వు. ఎందుకు ఎండలో పెడతాను చూస్తావా నంబరు? అదే ఫస్ట్ ఇది ఎందుకు దాన్ని ఎంచుకున్నావు? నవ్వుతున్న స్మైల్ ఉంది కదా, కొంచెం ఏదో నమ్మకం. $15,000. 15,000. శ్రీకర్ ఆ ఇంకో స్మైలీ ఫోటో. పాప ఆ అమ్మాయి చెప్పింది తీయ, ఏమైంది ఇప్పుడు? సరే ఇప్పుడు నీకు తీస్తా. ఈ ఫ్లోలో ఆ అమ్మాయి అన్నాను, సారీ ఏమనుకో. శ్రీకర్ నా కోసం 15,000 త్యాగం చేయలేవా? నువ్వు అడిగితే ప్రాణాలే త్యాగం చేస్తా రష్మి. 15,000 లెక్క. బాలే తీయమ్మా. నాకు ఇదొద్దు, వేరే తీద్దాం. తీసావు. ఈ 100 నువ్వు, ఆ 100 వాడు, ఇద్దరు తీసుకుని వెళ్ళిపోండి. శ్రీకర్ నీకోసం నా ప్రాణాలు ఉన్నాయి కదా రష్మి, మళ్ళీ 15,000 ఎందుకు? ప్రాణాలా తర్వాత ఇచ్చేస్తా ఆఫ్టర్ ప్యాకప్. దరిద్రుడా. నెక్స్ట్ మమత గారితో ఆర్పించండి. మమత తల్లి దా, మమతల తల్లి. అదే అదిరా. 1,00,000 రూపాయలు ఎవరు కనిపెడతారా అన్నాను. ఈ అమ్మాయి కూడా కనిపెట్టలా. ఈయన ఇంకా లేట్ లేదు 500. ఇంకోటి 500 మ్యాచ్ చేస్తావు నువ్వు. ఇంకా లాగేం లేదు. 300 అని చెప్పి 0. అసలు 0 ఏంట్రా? మేము కూడా పెట్టలే. ఎలా వచ్చింది అది? నాకు తెలియదు. నిన్ను చూసి వచ్చిందా? అంకెలు ఏమన్నా మారిపోయినాయా? ఇందులో కలిసిపోయినాయా? 0 ఎలా వచ్చింది అది? అరే నైనా శెట్టిరా. నేను ఆడేసి వెళ్తా. నువ్వు లాస్ట్ సారా? నువ్వు లాస్ట్ ఆడితే చూడాలను. ఏం లేనప్పుడు. నైనా మీ సన్నీ కోసం ఒక క్వార్టర్కి సరిపడా డబ్బులు. సన్నీ ఎప్పుడు కొంచెం ఇలా ఉంటారు కాబట్టి. అదైతే కరెక్ట్. మొత్తం తాగేసి ఎండిపోయాడు. ట్రై చేద్దాం. ఈ అమ్మాయిలాగా సుకుమారంగా అవ్వదు. 2,500 పో. ఒరే 2,500 మ్యాచ్ చేయరా. ఒక్కటైనా మ్యాచ్ చేయండి రా నైనా. 1 గంట. 10,000. రారా రష్మి. 1 లాక్ ని మ్యాచ్ చేయబోతున్న రష్మి. రష్మిజీ ఏంటి? కౌన్ భిక్షపతి. నమస్తే నమస్తే. రష్మిజీ बोलिए. कौन
ఉంది డబ్బు, ఉంది డబ్బు. మీరంత కాన్ఫిడెంట్ గా బోలియే అంటే మొత్తం పోయింది. నాకు ఈ స్టిక్కర్స్ మేము యాంకరింగ్ గా చేయమన్నాం, డబ్బులే కదరా తీయమన్నాం. రష్మి నీ కోసం 1 lakh రెడీ చేసి ఉంచా. రష్మి గారు హెల్ప్ చేయొచ్చా? చెప్పండి. నేను ఒకటి గెస్ చేసిన, మీరు కూడా గెస్ చేయండి. ఓకే 1 lakh కాబట్టి మ్యాచ్ అయిద్దో లేదు చెప్తారా. 1 2 3 4 5 6 1 2 3 4 5 6 వచ్చాడయ్యా 1 2 3 4 1 lakh అంతేనంటారా? ఏ లేదు, ఇందా బయట పెట్టినప్పుడు వెనక నుంచి చూసాడు. నేను కూడా ఇదే అనుకున్నా యాక్చువల్లీ. వన్ సెకండ్ మా బ్యాంక్ టైం అయిపోయింది ఇంతటితో. మీ అందరికీ దండం పెడతాం, మా బ్యాంకులో ₹1,00,000 ఉన్నాయి. ఏదో గేమ్ ఎంటర్టైన్మెంట్ కోసం ఆడాం మేము. తీయాలి. ఇది కింద నుంచి తీసేస్తా. ఇప్పుడు ఎట్లా రాదు, నేను మ్యాచ్ చేస్తా. కింద నుంచి $200కి నువ్వు మ్యాచ్ మళ్ళీ అదా మ్యాచ్. ఏయ్ నరేష్ ఈ గుండెలు ముసుకుని పక్కకు రావా. సో కృష్ణ భగవాన్ గారు, నిరుజ గారు ఎలా అనిపించింది ఈ గేమ్? మ్యామ్ లెట్స్ స్టార్ట్ విత్ యు. వెరీ థ్రిల్లింగ్ అండ్ నిజంగా అయితే ఏమొస్తుందా నంబర్ అనేసి చాలా చాలా ఇన్వాల్వ్ అయిపోయాం. చాలా బాగా అనిపించింది. వెరీ వెరీ నైస్. కృష్ణ భగవాన్ గారు, నేనేం చెప్పాలనుకున్నాను అది ఇంద్రాజీ గారు చెప్పేశారు. అయినా మీరు కూడా చెప్పాలి సార్. కానీ నిజంగానే చాలా థ్రిల్లింగ్ అనిపించింది. ఇన్వాల్వ్ అయిపోయింది, టైం అయిపోయింది, అలాంటిది ఏమనిపించలేదు. కార్తీక్ ఎలా చెప్పావు? చెప్పారా నీకు ఆల్రెడీ? లేదు సార్, ఆ లెక్క అర్థం అవ్వలేదు. సింబల్స్ అవే ఎక్కువ ఉన్నాయి ఒకటి. నెంబర్ 2 ఏంటంటే సెకండ్. ఒక్క నిమిషం ఇలా ఈ 9,000 ఎక్కడ ఉంది చెప్పు. నేను గెస్ చేసింది చెప్పాను. నేను మళ్ళీ గెస్ చేయి. దాని స్టిక్కర్ తెలియదుగా నాకు. దాని స్టిక్కర్ ఇది. అది ఎట్లయితే కాదు, నేనే చూసా. నేను అట్లా చెప్పాను. స్టిక్కర్ చూస్తే చెప్పొచ్చండి, ట్రై చేద్దాం అనుకుంటా. సరే ఇదిగో 20,000 స్టిక్కర్ ఇది. జార్జ్ బుష్ 20,000. మీరు ఏదనుకుంటున్నారు? ఇది ₹10. ఈ గొడవలు జరుగుతూ ఉంటాయి. మై నెక్స్ట్ సెగ్మెంట్ ఏంటో చూద్దాం. థ్యాంక్ యూ గైస్. ఒక బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు. సో లెట్స్ వెల్కమ్ దెమ్. ప్రతిసారి మా గ్యాంగ్ అంతా ఏదో ట్రిప్ వెళ్తూనే ఉంటాం. ఈసారి మేము వెళ్ళబోయే ట్రిప్ కాశ్మీర్. మనకి రీసెంట్గా పెళ్ళైంది కదా, సో హనీమూన్కి ఎక్కడికి వెళ్తున్నాం? నీకు కాశ్మీర్ అంటే ఇష్టం అన్నావు కదా, అందుకే కాశ్మీర్ వెళ్దాం. అమ్మా, నువ్వు నాన్న నా కోసం చాలా కష్టపడ్డారు. మీకోసం నా మొదటి జీతంతో ఒక అందమైన ప్రదేశానికి టికెట్స్ బుక్ చేశా. నాన్న సమ్మర్ హాలిడేస్ కదా, మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నావు? కాశ్మీర్. ఏ దారెదురైనా ఎటు వెళుతుందో అడిగానా, ఏం తోచని పరుగై ప్రవహిస్తూ పోతున్నా, ఏం చూస్తూ ఉన్నానే వెతికానా, ఏదైనా ఊరికెనే చుట్టూ ఏవేవో కనిపిస్తూ ఉన్నా, కదలని ఓశిలనే అయినా త్రుటిలో కరిగే కలనే అయినా, ఏదో ఒక బదులైనను చెరబొద్దని కాలా నడుగుతూ ఉన్నా, నా వెంటబడి నువ్వెంత ఒంటరి వనవద్దు అనద్దు దయొచ్చి ఎవరు, ఇంకొన్ని జన్మాలకి సిరిమడు అనేక స్మృతుల్ని తరులు ఎరగరు. నేను టూరిస్ట్ గైడ్ని. ఈ పక్కనే పహల్గామ్ అనే ఒక అందమైన ప్రదేశం ఉంది. చూడ్డానికి స్వర్గంలా ఉంటుంది. మీ అందరిని అక్కడికి తీసుకెళ్తాను. మెల్లగా తెల్లారిందో ఎలా వెలుతురే
పాపల్లా చుట్ట పొగ మంచుల్లో చుట్టాల పిలుపుల్లో మాటలే కలిపేస్తూ మనసారా మమతల్ని పండించి అందించు హృదయం. నా హస్బెండ్ని చంపేశారు కదా, నన్ను కూడా చంపేయండి. జాకే మోడీ కు బోల్. మనకి రీసెంట్ గా పెళ్ళైంది కదా, సో హనీమూన్ కి ఎక్కడికి వెళ్తున్నాం? నాన్న నాన్న సమ్మర్ హాలిడేస్ కదా, మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నావు? అమ్మా అందుకే ఫ్రెండ్స్ అందరం కలిసి కాశ్మీర్ వెళ్తాం. జాగ్రత్తగా ఉండమ్మా. నువ్వు రాసిన రాతలిచ్చట మార్చుతూ మార్చుతుంటే నేలపైన వింతలన్నీ నింగి కన్నుతో చూడరా ఈశ్వరా పరమేశ్వరా చూడరా ఎటు చూడరా. చూసారా సార్, ఉగ్రవాదులు చేసిన మారణ దండకు పాకిస్తాన్ ఊడిగట్టిన దారుణం. మగాళ్ళైతే మా ఆర్మీతో ఫైట్కి రండిరా, ఆయుధం లేని వాళ్ళు కాల్చడం సార్. భార్యల కళ్ళ ముందే భర్తని చంపేశారు సార్. కాళ్ళ పారాని ఆరకుండానే కొత్త పెళ్లి కూతురు నుదుట సింధూరం జరిపేశారు సార్. భర్తను చంపితే నన్ను చంపేనని ప్రాధేయపడింది సార్ ఆ తల్లి. వెళ్ళి మోడీకి చెప్పుకో అన్నారంట సార్. అలాంటి వదలొద్దు సార్, తగలబెట్టేయండి సార్ పాకిస్తాన్ని. अब आतंकियों की बची खुची जमीन को भी मिट्टी में मिलाने का समय आ गया है. I say to the whole world, India will identify, track and punish every terrorist. Soldiers, mock drill over. Get ready for operation. It's named as Operation Sindoor. సరిహద్దున నువ్వు లేకుంటే కను పాప కంటి నిండుగా నిద్రపోదురా. నిలువెత్తున నిప్పు కంచెపై నువ్వుంటేనే జాతి బాగుగా ఎగురుతుందిరా, పైకెగురుతుందిరా. సోల్జర్స్ అంతా మన కంట్రోల్లో ఉంది. ఇప్పుడు మన ఇండియా పవర్ ఏంటో చూపిద్దాం. తన భరోసా నువ్వే దేశం కొనక, సెలవేలేని సేవక ఓ సైనిక, పనిలో పరుగే తీరిక ఓ సైనిక, ప్రాణం అంత తేలిక ఓ సైనిక, పోరాటం నీకో వేడుక ఓ సైనిక. ఈసారి మనం కొట్టే దెబ్బకి పాకిస్తాన్ టెర్రరిస్టులకి టేక్ పొజిషన్స్. పెట్టవే ఓ సైనిక, పుస్తలు లక్ష్య పెట్టవే ఓ సైనిక, ప్రతి దుస్తుల సాక్షిగా ఓ సైనిక, ప్రతి పూట నీకో పుట్టుకే ఓ సైనిక. ఆపరేషన్ సింధూర్ గ్రాండ్ సక్సెస్. ప్రాణాలు తీస్తే పారిపోతాం అనుకున్నారా? మా మోదీ ఊ అన్నారు, చివరి ఊపిరాగే వరకు ఓచకోతే. భారత్ పేరు కలలో తలిచిన పడిపోవాలి. ఆడవాళ్ళ ఉసురు పోసుకున్నందుకు ఆడ శివంగులే వేటాడారా. 9 స్థావరాల మీద దాడితో నవరంధ్రాల్లో సీసం పోసేశారు. మా త్రివిధ దళాల దెబ్బకి ఎందుకు రా భారతదేశంతో పెట్టుకున్నా అనుకుంటారా? మా రాజు మహామొండోడురా, నిర్మలంగా కనపడే నిప్పు కణం. మొదలెట్టాడు రణం, వంగి దన్నం పెట్టడానికి విజయం సిద్ధం. కింగ్ మా నరేంద్ర మోదీ
याद रखो, जन्नत भारत में है, जहन्नम पाकिस्तान में है। पाकिस्तान मुर्दाबाद, इंडिया जिंदाबाद, भारत माता की जय। Of course, huge victory as a nation, and as proud Indians, we stand by our government and by our country. Jai Hind. ఆది గారు మీ దగ్గర స్టార్ట్ చేద్దాం. 25 మందిని చంపేసి మోడీ గారికి వెళ్ళి చెప్పండి అన్నారు. ఇప్పుడు సగం దేశాన్ని లేపేసాం, ఆల్మోస్ట్ మీ దిక్కున చాటు చెప్పుకోండి అంటారు మా వాళ్ళందరూ. మోడీ గారిని ఎవ్వరూ కూడా ఒక రాజకీయ నాయకుడిగా చూడొద్దు. మోడీ గారు అంటే మన భారతదేశాన్ని కాపాడడానికి పుట్టిన మరో భగత్ సింగ్, మరో ఛత్రపతి శివాజీ, మరో అల్లూరి సీతారామరాజు గారు, ఇలాంటి వ్యక్తి అన్నమాట. కాబట్టి అలాంటి మోడీ గారు ఉండగా మన దేశానికి భద్రత విషయంలో ఎలాంటి డోకా లేదు. జై హింద్, జై మోడీ గారు. రష్మి వాళ్ళ బ్రదర్కి రీసెంట్ గానే ఒక బాబు పుట్టాడు. కానీ అతను ఇప్పుడు జమ్మూలో అతను ఆల్రెడీ ఈ యుద్ధానికి సంబంధించిన దాంట్లో ఆయన వర్క్ చేస్తున్నాడు. మేము గన్స్ తీసుకొని, కత్తులు తీసుకొని, కర్రలు తీసుకొని వెళ్ళి యుద్ధం చేయలేము. బట్ ద లీస్ట్ దట్ వీ కెన్ డూ ఇస్ ప్రే ఫర్ దెమ్, సపోర్ట్ అవర్ గవర్నమెంట్ అండ్ దేర్ చాయిసెస్. కృష్ణ భగవాన్ గారు. ఎలాంటి వాడినైనా కలిసి వేసింది ఒక్కసారి వినగానే. హిందువా కాదా అని చూసి చంపడం అనేది, ఓ మతం చూసి చంపడం అనేది ఎప్పుడు వినలేదు. ఏదో జరిగేది అక్కడ టూరిజం డెవలప్ అయ్యి అంతా హాయిగా హ్యాపీగా ఉన్న టైంలో సడన్ గా ఇలా చేయడం అనేది పరిపాటి అయిపోతుంది. మన లైన్ ప్రధాని మోడీ గారు టెల్ ఎవరు మోడీ అన్నాడు, ఇంకొకటి వైరల్ అవుతుంది. ఆ అమ్మాయి చెప్తుంది ఐ టోల్డ్ టు మోడీ అని. అలాగే మీ పెర్ఫార్మెన్స్ బ్రీఫ్గా, చాలా బ్రెవిటీతో, ఎమోషనల్గా చాలా బాగా చేశారు. మీ సైనికులు సాంగ్ కానీ ఆ ఎఫెక్ట్, ఆ ప్రెజెన్స్, ఆ ఫీల్ మాకు తీసుకొచ్చారు. ఎందుకంటే అది గుర్తుకొస్తుంటే ఇంకా బాధేస్తుంది. ఒక్కసారిగా మూడ్స్ ఆఫ్ అయిపోతున్నాయి అది వింటుంటే. ఓకే, థ్యాంక్ యూ. బాగా పెర్ఫార్మ్ చేశారండి మీరందరూ. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. అండ్ ఇంత బాగా ఈ ఎమోషన్స్ ని ఈ స్టేజ్ మీద చూపించిన కొరియోగ్రాఫర్ శివ మాస్టర్, ప్లీజ్. ఓపిక్గా అన్ని ఓర్చుకొని అన్ని భరించడం వల్ల దాని చేతకానితనం అని అనుకుంటే మాత్రం, ఒకప్పుడు వాజ్పేయి గారు ఉన్నప్పుడు ఒక మాట చెప్పారు, ఇండియా మీదకి ఎవరైనా దాడి చెయ్యాలి లేదా ఇండియాకి ఏదో అపకారం జరపాలని అనుకుంటే మాత్రం వరల్డ్ మ్యాప్ లో పాకిస్తాన్ అనే కంట్రీ లేకుండా పోతుందని ఒక మాట చెప్పారు. అదైతే ఖచ్చితంగా జరుగుతుంది. సింధూర్ అనేది పెట్టుకునే బొట్టు కాదు, పాకిస్తాన్కి మనం పెట్టబోయే ఫుల్ స్టాప్. ఈ పర్ఫార్మెన్స్ కి సంబంధించినంత వరకు అయితే ఎక్సలెంట్ శివ మాస్టర్. నో వర్డ్స్ టు సే. వన్స్ అగైన్ ఐ వాంటెడ్ టు గివ్ అ స్టాండింగ్ ఓవేషన్ ఫర్ దిస్ పర్ఫార్మెన్స్. అక్కడ ఏదైతే జరిగిందో ఎవ్రీథింగ్ మీరు అలా కళ్ళకు కట్టినట్టు చూపించారు. మాటలు లేవు మాకు, స్పీచ్లెస్ వి ఆర్. మ్యామ్ ఇది డైలాగ్స్ ఎడిటింగ్ మొత్తం అసిస్టెంట్ చేశారు మ్యామ్. బాజీ ప్రదీప్ గారు రండి. డైలాగ్స్ ఎంత పవర్ఫుల్ గా ఉన్నాయి, అసలు గుండెలో గుచ్చుకున్నట్టు అనిపించింది. చాలా 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 బాగా చేశారు. ద ఎంటైర్ పర్ఫార్మెన్సెస్ వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మెన్సెస్ ఇన్ శ్రీదేవి డ్రామా కంపెనీ అండి. ఐశ్వర్య, మనం అందరూ ఈ రోజు సేఫ్ గా దేశంలో ఉన్నాము అంటే దానికి కారణం సైనికులు కాపాడుతున్నారు. వాళ్ళు యుద్ధానికి వెళ్తున్నారు అని తెలిసినా దేశాన్ని కాపాడు అని ఆ ధైర్యంతో పంపిస్తున్నారు. సిటిజన్స్ ని కాపాడడానికి అక్కడ బార్డర్స్ లో వెళ్ళి నిల్చుంటున్నారు. దేశాన్ని కాపాడాలి అని చాలా చాలా శ్రమని పడుతున్నారు. సెల్యూట్. జై భారత్ మాత. ఇంకెవరైనా మాట్లాడతారా? ఇప్పుడు దాకా జరిగిన పర్ఫార్మెన్స్ చూసినప్పుడు చాలా మంది కళ్ళలో నీళ్ళు తిరగడం ఇవన్నీ కూడా చూస్తున్నాము. అది బాధతో కూడుకున్నటువంటి కన్నీళ్ళు కాదు. మన రక్తం మరిగినప్పుడు ఆ హీట్కి వచ్చే నీళ్లు తిరుగుతాయి చూసారా, దానివల్ల వచ్చే కన్నీళ్ళు అవన్నీ. జై భారత్, జై హింద్. సో D contestants and introduce yourself. నా పేరు జగదీష్, నేను D16 contestant మేడం. My name is Jeevan, D15 title winner. Very nice, Jeevan. My name is Ranjit, I am D15 finalist. Thank you Ranjit, thank you and wonderful performance. And once again thank you to the entire team. Thank you guys, thank you. All right, స్వాతి గారు, మేనేజర్ గారు, మేము ఎంతవరకు అయితే అంతవరకు ఎంటర్టైన్మెంట్ ఇచ్చాము, అది మాత్రం కన్ఫర్మ్డ్. మరి మీ కస్టమర్ ఆ డబ్బులు వేస్తున్నారా లేదా మీ అకౌంట్ లో? ఒకసారి అందరూ రండి రండి రండి.
ఇదిగో పిఏ బాబు, మీ సార్ కావాల్సిన దానికంటే ఎక్కువ ఎంటర్టైన్ చేసాం. ఆయన 60 లక్షలు ఆల్రెడీ వేస్తానన్నాడు. ఈ ఎంటర్టైన్మెంట్ చూసి ఖచ్చితంగా ₹1,00,00,000 డిపాజిట్ చేస్తాడు. ఆయన పిలిపించు. గురుగారు బయలుదేరతారా? నేను ఇది కళ అనుకున్నా. సో ఆది గారు, ఆ డబ్బులేదో మీరు తీసేసుకొని మా డబ్బులేదో మాకు ఇస్తే మేము వెళ్ళిపోతాం. తలకి 2 లక్షలు. మీరు 60 లక్షలు డిపాజిట్ చేస్తా ఉన్నారు. అవును. మీ వాడు మీకు ఎంటర్టైన్మెంట్ బాగా ఇష్టం అని చెప్పాడు, అది కూడా చేసాం. కొంచెం చూసుకొని ఒక 1 crore దాకా డిపాజిట్ చేస్తే మా బ్యాంకు సేఫ్. లాటరీ టికెట్ కొన్నాను, 2 రోజులు రిజల్ట్స్ వచ్చేస్తుంది, రాగానే డిపాజిట్ చేస్తాను. 2 రోజుల్లో రిజల్ట్ వస్తుందా? అంటే మీ దగ్గర డబ్బులు లేవా? లాటరీ మీద ఇవన్నీ చేశారా? లాటరీ టికెట్ కూడా డబ్బులు వస్తాయిగా, బంపర్ ఆఫర్, భాగ్యలక్ష్మి బంపర్ డ్రా. మీకు వచ్చే లాటరీ టికెట్ కోసం మీ పిఏ వేసిన బొగడా పంచులన్నీ తట్టుకున్నామండి. మా సార్ 20 రూపీస్ పెట్టుకున్నారు టికెట్, తెలుసా నీకు? మేము 2 hours ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చామండి. తలకి 2 లక్షలు చెప్పారు మీరు. ఊరుకోండి, మా బ్యాంకే పోయింది, మీరు పోతే తప్ప. ఏమ్మా తలకి 2 లక్షలు చెప్పారా? నాకు తలకి 2 లక్షలు, చేతులకి 50,000, కాళ్ళకి ఏమో 30,000 చెప్పాడు ఆయన. ఇక అయిపోయిందండి, బయలుదేరదాం. అది గారు ఏదో సెటిల్మెంట్ చేయండి. ఆల్రెడీ మా బ్యాంక్ క్లోజ్ అయింది, మమ్మల్ని మీరు డబ్బులు అడగండి, మేము వెళ్తున్నాం. మీ బ్యాంక్ లాగా శ్రీదేవి డ్రామా కంపెనీ కాదు. మేము వచ్చాము కాబట్టి ఇక్కడ ఎంటర్టైన్మెంట్ ఇచ్చిన వాళ్ళ కోసం ఒక చిన్న గిఫ్ట్ తీసుకొని వచ్చాము. అవునా? తీసుకొని రండి. మేము ఇలాగా ఏంటా? మేము వచ్చాము కాబట్టి శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ రోజు మంచిగా ఎంటర్టైన్మెంట్ అందించిన వాళ్ళకి ఇస్తున్నారు 10,000 రూపీస్ క్యాష్ ప్రైజ్. నరేష్ వాళ్ళ ఫాదర్. నరేష్ వాళ్ళ ఫాదర్. అవును, ఆ డైలాగ్ బాగా చెప్పాడు. చాలా బాగా చెప్పాడు. అది తీసుకునే ముందు ఈ రోజు ఎపిసోడ్ లో నువ్వేం చేసావో చెప్పవా ఆడియన్స్ కి? మీకు మీ బ్యాంక్ కస్టమర్స్ మీ సమస్యలు మీకు ఉంటే, కానీ మేము ఇక్కడ వచ్చి చేసే పని మాత్రం 100% చేస్తాము. మా ఆడియన్స్ అందరికీ ఎంటర్టైన్మెంట్ ఇచ్చాము కాబట్టి ఐ హోప్ ఆడియన్స్ ఈ సండే ఎపిసోడ్ మీరు బాగా ఎంజాయ్ చేశారు. మళ్ళీ నెక్స్ట్ సండే కలుద్దాం. అంటే చెక్ హ్యావ్ హ్యాపీ సండే.